హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మణిగారి రుచులు. రైనీ సీజన్ స్పెషల్ మిక్స్డ్ వెజ్ పకోడీ. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. లోపల స్పాంజ్గా బయట క్రంచీగా చాలా టేస్ట్గా ఉంటాయి ఈ పకోడీ. మనం ఈ పకోడీ కోసము 2 క్యారెట్లని తీసుకుంటున్నాము. వాటిని పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బంగాళదుంపను కూడా పీల్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పీల్ చేసుకున్న క్యారెట్ని బంగాళదుంపని తురుముకొని పక్కన పెట్టుకోండి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా ఉల్లిపాయ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన పకోడీలోని మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన క్యాబేజీని కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మీ స్పైసీనెస్కి తగినంత మిర్చిని చిన్నగా తరుక్కొని వేసుకోండి. ఇప్పుడు 9 నుంచి 10 వరకు వామాకులు మరియు 2 నుంచి 3 రెమ్మల కరివేపాకును వేయాలి. ఈ ఆకులను చిన్నగా కట్ చేసి వేస్తే చిన్నపిల్లలు కూడా తినేస్తారు. ఈ ఆకులు పకోడీలోని టేస్ట్నే కాకుండా మన బాడీలోని హెల్త్ బెనిఫిట్స్ని కూడా గుడ్ డైజెషన్ ద్వారా ఎన్హాన్స్ చేస్తాయి. ఇప్పుడు ఒక బౌల్లో ముందు కట్ చేసిన క్యాబేజీని వేసుకోండి. అలాగే తురిమిన బంగాళదుంపను క్యారెట్ని కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని, పచ్చిమిర్చి, వామాకు, కరివేపాకు, రుచికి తగిన సాల్ట్, కారం, పసుపు, 1 కప్పు శనగపిండి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని అన్నీ చక్కగా కలిసేలా కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మంచి కన్సిస్టెన్సీ పకోడీ వచ్చే వరకు కలుపుకోండి. వాటరు ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే ఆలు అండ్ క్యాబేజీలో వాటర్ ఆల్రెడీ ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీ బ్యాటర్ని చేతిలోకి తీసుకొని మీడియం సైజులో వేసుకోండి. ఫ్లేమ్ ఎప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టండి. అప్పుడే పకోడీ టేస్ట్గా వస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే పకోడీలు మాడిపోతాయి. దీనిలో క్యాబేజీ మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. కాస్త ఓపిక పట్టండి, కానీ టేస్ట్ మాత్రం గ్యారంటీ. మీరు మళ్ళీ చేసుకొని తప్పక తింటారు. అంతేనండి, మన రుచికరమైన మిక్స్ వెజ్ పకోడీ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేస్తే ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.